నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంతమంది ఉంటారని చెప్పేసి. లిటరలీ గంటన్నర పైన పట్టింది. అసలు 100 రూపాయలు ఏంట్రా బాబు, ఆనియన్ తప్ప. लाइक फॉलो सब्सक्राइब आप भी बोलो. एकदम अच्छा है, कैमरा अच्छा है, लाइक करो उसको. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దుర్గా ప్రసాద్ కాట్రు. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే రత్నగిరిలో ఉన్నాను. రత్నగిరిలో మ్యాక్సిమం ఒక 10 to 15 ప్లేసెస్ దాకా ఉన్నాయి. హోటల్ వాళ్ళ దగ్గర నుంచి మెనూ తీసుకున్నాను. అంటే మెనూ అంటే నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ప్లేస్ చూడాలని చెప్పేసి డిసైడ్ అవ్వలేదు. వాళ్ళ దగ్గర ఉన్న మెనూ తీసుకొని చూసి ఇక్కడ నుంచి దగ్గర కొన్ని ఉన్నాయి. కొన్ని అయితే దాదాపుగా ఒక 30 kilometers 40 kilometers దూరంలో ఉన్నాయి. ఇక్కడ రోడ్ అయితే చాలా వరస్ట్గా ఉన్నాయి. చూడాలి ఒక రోజులో ఎన్నైతే కవర్ అవుతాయి అన్ని వరకు కవర్ చేయడానికి చూస్తాను. నిన్న అయితే నేను కూర్చొని హెల్మెట్కి ఇదిగో కనిపిస్తుంది కదా, ఎంసీల్ పెట్టి అతికిచ్చాను. ఇది పాత మౌంట్ ఉన్నది. అంత ముందల ఇది ఊడిపోయిందని చెప్పేసి వేరే మౌంట్ అనేది పెట్టాను. ఆ మౌంట్ కూడా ఊడిపోయింది. ఇంకా దీన్ని కూర్చొని ఎంసీల్ పెట్టి నీట్గా ప్యాక్ చేశాను నిన్నంతా కూడా. చూడాలి అది ఎంతవరకు ఆగిద్దని చెప్పేసి. ఇంకా మోటో బ్లాగింగ్ కోసం అయితే మైక్ అవన్నీ ఇక్కడ చూస్తే ఇక్కడ ఎక్కడ కూడా ఏం దొరకలేదు నాకు. ఇంకా నెక్స్ట్ పూణే వెళ్తా కదా, పూణేలో కానీ ముంబైలో కానీ చూడాలి అవి ఏమన్నా దొరుకుతాయేమో అని చెప్పేసి. సోనీ మైక్ ఇక్కడ అవైలబిలిటీ లేదు, బోయా కూడా లేదు. ఇంకా చెక్ చేయాలి ఇక పూణేలో కానీ ముంబైలో కానీ ఏమైనా దొరికిద్దామో అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం. మీరు ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై శ్రీరామ్. ఇప్పుడైతే ఆయిల్ కొట్టించుకోవడానికి వచ్చాను. ముందు ఆయిల్ లేదు, ఆన్ చేసి చూడగానే ఆయిల్ తక్కువ అని చెప్పించింది. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ ఏమవుతుందంటే ఆయిల్ ఎప్పటికప్పుడు దిగిపోతుంది ఒక్కసారిగా. ప్లాస్టిక్ అయితే వచ్చేసాను. ఇక్కడకి వచ్చి చూస్తే అసలు మొత్తం బ్లాక్గా ఉన్నాయి వాటర్ అంతా కూడా చూడండి. అలాగే అక్కడ శాండ్ కూడా మనకి బ్లాక్ కలర్లోనే ఉంది. చాలా బ్లాక్గా ఉన్నాయి నీళ్ళన్నీ కూడా. అసలు ఇప్పటివరకు నేను చూసిన బీచ్ల్లో వర్స్ట్గా ఉన్న బీచ్ ఏంటంటే ఇదే అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను చూసినవన్నీ కూడా వాటర్ బ్లూ కలర్లో ఉండటం, క్లియర్గా ఉండటం అట్లా ఉంది. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత బ్లాక్గా ఉంది. అంటే అందుకే బ్లాక్ సీ అని పెట్టారు. చూడండి మొత్తం కూడా దాదాపుగా నేను బండి పెట్టి అక్కడెక్కడో పెట్టాను. ఒక 1/2 kilometer పైనే నేను నడుచుకుంటూ వచ్చాను. అక్కడ దాకా మనకి వాటర్ అనేది కూడా ఎక్కువ వాటర్ లేవు. ఇదంతా కూడా దాదాపు చూస్తే ఇంకొక 1/2 kilometer వరకు కూడా వాటర్ అనేది కూడా లేవు. వేవ్స్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. ఇక్కడ అంతా బ్లాక్గా ఉంది వాటర్ అంతా కూడా. పైగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వేస్ట్ వాటర్ అందరూ కూడా ఇందులోకి వదులుతున్నట్టున్నారు. ఇక్కడ నుంచి మనకి లైట్ హౌస్ కూడా కనబడుతుంది. అది కూడా చూడండి, మీకు టీవీలో కనిపిస్తుందో కనిపిస్తుందో మరి వీడియోలో కొంచెం జూమ్ చేస్తాను. కనిపిస్తుందా లైట్ హౌస్? అది ఇప్పటికీ నేను దాదాపుగా ఒక 6-7 లైట్ హౌస్ల దాకా చూశాను. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే రత్నదుర్గ పోర్ట్కి వెళ్ళిపోదాము. రత్నదుర్గ పోర్ట్ ఇక్కడ నుంచి వచ్చేసి 2.5 kilometers ఉంది. 10 minutes పట్టింది మనకి వెళ్ళడానికి. బండి మీదే కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళొచ్చు. చూద్దాం ఎంత తొందరగా అయితే వెళ్దాము. రత్నదుర్గ పోర్ట్కి అయితే వచ్చేసాము. రావడానికి నాకైతే గూగుల్ మ్యాప్లో చెప్పినట్టు 10 నిమిషాలు అయితే పట్టింది. ఇది ఛత్రపతి శివాజీ గారు ఆదిల్ షా దగ్గర నుంచి యుద్ధం చేసి స్వాధీనం చేసుకున్న పోర్ట్. ఇది చాలా పెద్ద పోర్టు. చూడండి అక్కడ మనకి కొండ కనబడుతుంది కదా, ఆ కొండ మీద నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా ఈ మొత్తం కూడా కవర్ అవుతుంది. అది చాలా పెద్ద పోర్ట్ ఇది. అయితే ఇందాక పోర్టు దగ్గర నాకు ఒక 3 పరిచయం అయ్యారు. వాళ్ళు ఏం చెప్పారంటే పోర్టు బాగుంది, ఇంకా మీకు ఒక వ్యూ ఒక పాయింట్ ఒకటి ఉంది, అటు వెళ్ళండి, కొంచెం పైకి నడవాల్సి వచ్చిందని చెప్పేసి చెప్పారు. పైకి అయితే ఎక్కేసేపాటికి దోలు తీరిపోయింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే వ్యూ అయితే సరిగ్గా ఉంది, బాగుంది, చాలా బాగుంది. చూడండి మీరు కూడా మొత్తం సముద్రం ఇదంతా కూడా మనకి. అక్కడ ఆకాశం సముద్రం కలిసిపోయినాయి అన్నట్టు కనబడుతుంది. ఇటైతే మనకి 2 షిప్స్ ఉన్నాయి పెద్దవి. అవి కొంచెం దూరంగా ఉండే వాటికి సరిగ్గా కనపడట్లేదు. వ్యూ అయితే చాలా బాగుంది. ఇది వ్యూ పాయింట్ నుంచి కింద దిగేటప్పుడు ఇదంతా కూడా చూడండి అక్కడ సముద్రం అదైతే చాలా బాగుంది. అది దగ్గరికి చూపిస్తారు. మేబీ ఇక్కడ ఎక్కడ ఎండ్ పాయింట్ ఉందో అర్థం కావట్లేదు ఇది. ఓకే సి చూడండి ఎంత బాగుంది ఇది. నెక్స్ట్ నేను వెళ్ళబోయే లొకేషన్ వైట్ బీచ్. అది ఇక్కడ నుంచి
3 కిలోమీటర్స్ ఉంది. దీనికి వైట్ సీ అనే ఒకటి పేరు పెట్టాడు, వాడిని తన్నాలి వందల. ఎందుకంటే ఏం లేదు ఇక్కడ అంతా కూడా దొల్ల, ఇదంతా చూడండి, ఇదంతా ఏముంది, ఏం లేదు. దీనికి మళ్ళీ వైట్ సీ అని పేరు పెట్టాడు వాడు. నార్మల్గానే ఉంది ఇదంతా కూడా, కానీ ఇక్కడంతా చూస్తానికి ఇవి చూడండి, ఇట్లా ఏమంటారు షెల్స్ అవన్నీ రాళ్ళు కానీ అవన్నీ కూడా బాగున్నాయి. అయితే కింద అంటే జనరల్గా మనకి ఎక్కడ ఏ బీచ్లో కూడా ఈ కనపడవు, కొన్ని ప్లేసుల్లోనే ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ చూస్తుంటే ఇసుక మాఫియా కూడా బాగా జరుగుతున్నట్టుంది. అందరూ ఇసుక తీసుకుని వెళ్తున్నారు, సముద్రం ఇసుక తీసుకెళ్ళి ఏం చేస్తారు నాకు అర్థం కావట్లేదు. ఇలా చిన్న చిన్న వ్యాన్లు, ట్రక్కులు, అది చూడండి వెనక మనకు కనబడుతుంది కదా, వాటిల్లో తీసుకొని వెళ్తూనే ఉన్నారు వీళ్ళు. ఇలాంటి ప్లేసుల్లో అయితే ఎక్కువసేపు ఉండకూడదు, తొందరగా ఎమ్మటిని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చెక్ చేయటమే. ఇప్పుడు నేనైతే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నేనైతే వడాపావ్ ఆర్డర్ చేశాను. ఇది ఎలా తినాలో అర్థం కావట్లేదు. దీన్ని ఫస్ట్ దీన్ని తినాలా అనేది అర్థం కావట్లేదు నాకైతే. లేకపోతే రెండింటిని దీన్ని కట్ చేసి ఇది మధ్యలో పెట్టుకొని తినాలా అనేది తెలియదు. తీబా ప్యాలెస్కి అయితే వచ్చాను చూడండి. అటు నుంచి ఎంట్రన్స్, బిల్డింగ్ అంతా కూడా రెడ్ కలర్లో ఉంది. ఇదంతా కూడా ఓపెన్ ఆడిటోరియం, అదంతా లైట్ షో అనుకుంటుంది. ప్యాలెస్ అంతా బాగానే ఉంది, కానీ ప్యాలెస్ లోపలికి ఎంట్రీకి 10 రూపాయలు తీసుకున్నారు. ఫోన్తో కానీ దేంతో కెమెరాతో కానీ దేంతో కూడా వీడియో తీయడానికి లేదు. ఎక్కడ చూసినా కానీ సీసీ కెమెరాలతోనే ఉంది మొత్తం కూడా. కాకపోతే చూస్తానికంటూ లోపల పెద్దగా ఏం లేదు. కొన్ని విగ్రహాలు పెట్టారు, అవి కూడా 10వ శతాబ్దంలోను 11వ శతాబ్దాన్ని అట్లాగా పెట్టారు. మిగతాదంతా కూడా ఏం లేదు. కానీ ప్యాలెస్ మాత్రం బయట నుంచి చూస్తానికి చాలా బాగుంది, లోపల కూడా బాగుంది. కాకపోతే ఇంకొంచెం ఎక్కువ ఏరియా ఉంటే చూస్తానికి చాలా బాగుండేది, కానీ కొద్దిగా ఉంది. ఇప్పుడు నేనైతే తీబా ప్యాలెస్ నుంచి తీబా పాయింట్కి అయితే వచ్చాను. పక్కనే ఎంతో లేదు, ఒక 200 మీటర్స్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే వ్యూ అయితే చాలా బాగుంది. అక్కడ మనకి బీచ్ కనబడుతుంది, అలాగే సిటీ కనబడుతుంది, అంతా చాలా బాగుంది. మీకు చూపిస్తాను. గణపతి పూలే వెళ్ళే దారిలో నాకు ఒక బ్రిడ్జ్ కనబడింది. బ్రిడ్జ్ మీద ఆగాను నేను. ఇప్పుడు బ్రిడ్జ్ మీద ఆగి చూస్తే అసలు ఇటుపక్క అటుపక్క రెండు పక్కల వ్యూ అయితే చాలా బాగుంది. చూడండి ఒకసారి మీరు. ఇందాక వ్యూ పాయింట్ చాలా బాగుంది కదా. ఇప్పుడు అదే గుడికి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక బీచ్ ఉంది, అరే వారే బీచ్. పొద్దున్న చూసిన అన్ని బీచ్ల కన్నా ఈ బీచ్ చాలా బాగుంది. చూడండి చాలా బాగుంది బీచ్ అయితే. గణపతి పూలేకి అయితే వచ్చాను. బండి పెడతానికి పార్కింగ్కి చాలా అవస్థ పడాల్సి వచ్చింది. ముందర ఒక పాయింట్లో పెట్టాను, అది ఆటో వాళ్ళ స్టాండ్ అంట. ఇంక అందుకని చెప్పేసి వాళ్ళు గొడవ చేస్తే ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను. ఎంత దూరం లేదు, కొద్దిగా వెళ్ళి చూద్దాం. ముందర టెంపుల్ దర్శనం చేసుకోవడం, తర్వాత తినడానికి ప్లేస్ అయితే ఎక్కువ తిందాం. అందరూ బైక్స్ లోపల దాకా వేసుకొస్తున్నారు. నేను ఒక్కడనే పిచ్చోడిని లోపల అక్కడ బయట అక్కడో పెట్టాను. చాలామంది లోపల దాకా తీసుకొచ్చారు. ఇక్కడ టెంపుల్కి అయితే చాలామంది వెయిటింగ్ ఉన్నారు. చూడండి, ముందర తినేసేస్తే పోయింది శుభ్రంగా. తినేసి తర్వాత దర్శనానికి వెళ్తే ఓపుకుంటుంది కొంచెం. తినడానికి అయితే వచ్చాను. ఆనియన్ ఊతప్పం అని చెప్పాను. ఇది చూడండి ఆనియన్ ఊతప్పం ఎట్లా ఉందో. సరిగ్గా కాలేదు, పెట్టలేదు. మళ్ళీ ఇది 100 రూపాయలు. అసలు 100 రూపాయలు ఏంట్రా బాబు ఆనియన్ ఊతప్పం. మళ్ళీ ఎంతో లేదు, ఇది ఎమ్మటనే అయిపోయింది అది తింటే. ఏం చేస్తే అడ్జస్ట్ అవుతాయి. తిన్న తర్వాత మళ్ళీ ఇంకోటి చెప్పుకోవాలి. లిటరలీ 100 రూపాయలు అయితే ఒక పక్క. అది ఏం బాగాలేదు అంటే పర్లేదు, కానీ సరిపోలేదు. ఇంకా ఇక్కడ ఏమీ లేవు కూడా తినడానికి. ఇంక తప్పదు. ఇక్కడ పాన్ షాప్ చూశాను. ఎందుకు వచ్చిన తర్వాత ఒక్కసారి తినాలనిపించి ట్రై చేస్తున్నా పాన్ కూడా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే
టెంపుల్ లోపల ఇంత లైన్ ఉండేదని చెప్పేసి అనుకోలేదు. బయట పక్క 2 లైన్లు చూశాను. ఇక్కడ లోపలికి వచ్చే వాటికి ఆల్మోస్ట్ 8 లైన్స్ ఉన్నాయి. 8 లైన్స్ కాకుండా మళ్ళీ ఇంకొక 100 మీటర్స్ వరకు మళ్ళీ ఇంకొక లైన్ ఒకటి సపరేట్గా ఉంది. చాలా హెవీ టాస్క్. చూడండి ఎంతమంది క్రౌడ్. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంతమంది ఉంటారని చెప్పేసి. లిటరలీ 1.5 పైన పట్టింది. ఆ లైన్లో తిరిగేపాటికి అసలు మామూలుగా చుక్కలు కనపడ్డాయి. పైగా తిన్నది కూడా ఎక్కువ ఏం కాదు. ఇంకా అసలు ఆగలేస్తుంది మళ్ళీ అప్పుడే. ఇప్పుడు చూడాలి మళ్ళీ ఇంక వెళ్ళే దారిలో ఏమన్నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు, 20% ఉంది. అది వెళ్ళేదాకా వచ్చిందో రాదో చూడాలి. మళ్ళీ నెక్స్ట్ ప్లేస్ ఏంటనేది కూడా చూసుకోవాలి. ఈ దగ్గరలో అయితే ఏం లేవు అని చెప్పేసి అన్నారు. చాలామంది కలిశాను. ఇంకా ఇక్కడి నుంచి ఊరైతే వెళ్ళిపోతాను రత్నగిరి వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తాను మళ్ళీ ఇంకా దగ్గరలో ఏమైనా ఉన్నాయేమని చెప్పి. రూమ్ కాడ బండి అయితే పార్క్ చేసేసాను. పార్క్ చేసి మళ్ళీ ఒకసారి ఫ్రెష్ వచ్చా. ఫోన్ కూడా ఛార్జింగ్ ఫుల్ అయిపోయింది. బండి తీయడానికి మళ్ళీ ఇబ్బందిగా అనిపించింది నాకు. ఇంకా నడుచుకుంటూ వస్తున్నాను రోడ్డు మీద. ఊరికి నేను సరదాగా నడుస్తున్నాను. నేను మొన్నటి నుంచి అబ్జర్వ్ చేశాను. మొన్న కుట్టింది కదా కందిరేగా తేందేగో ఏదో సంథింగ్ కుట్టింది. ఇదిగోండి అది ఇంకా అది అట్లాగే కనపడతా ఉంది. అది మార్క్ అయితే అది ఎప్పుడు పోయిద్ది అనేది అర్థం కావట్లేదు. ఒకసారి వెళ్ళి ఒకసారి టెస్ట్ చేయించుకొని అది తీపిచ్చేస్తే పోయిద్దేమో. ఒకవేళ అక్కడ ఏమైనా ఉందా లేకపోతే ఏంటనేది తెలిసిద్ది. ఇక్కడైతే రోడ్డు మీద అంతా కూడా రచ్చరచ్చ చేస్తున్నాడు. ప్రతి ఒక్కరు హార్న్ కొట్టేస్తూ ఉన్నారు. అసలు హార్న్ కొడతా ఉంటేనే నాకు చిరాకు. చూడండి అసలు ఎంత హార్న్ కొడుతున్నారు. అసలు ఊరికినే కొడతారు. రోడ్డు ఖాళీగా ఉంది. వాడు ఎందుకు కొడుతున్నారో అర్థం కావట్లేదు. ఇట్లాగే షుగర్ పేషెంట్ చిరాకి తెప్పేస్తారు. రోడ్డు మీదకి వస్తాం ఆలస్యం హార్న్ కొడుతూ ఉంటారు. అక్కడ ఎదురు బండి కదలదని అర్థమైనా కానీ హార్న్ ఊరికినే కొడుతూ ఉంటారు. అసలు మామూలుగా రోడ్డు మీద నడుస్తుంటే ఇక్కడ సెల్ఫీ స్టిక్ చూద్దామని వచ్చాను. ఇగో ఈ అన్న వాళ్ళు కనబడ్డారు. ఈ సెల్ఫీ స్టిక్ 500 అని చెప్పారు. సరే అన్న నేను మళ్ళీ వస్తానని చెప్పేసి చెప్తున్నాను. అయినా కానీ ఆయన వదలట్లేదు. సరే लाइक फॉलो सब्सक्राइब आप भी बोलो. एकदम अच्छा है, कैमरा अच्छा है. लाइक करो उसको, आप लाइक करो. అన్నయ్య వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఫాలో అవ్వండి అని చెప్పేసి చెప్తున్నారు. मीडिया वाला है. अभी मैं बोलूँगा रत्नागिरी के बाद చూడండి వెనకమాల ఎంతమంది వచ్చారు. నేను వీడియో రికార్డ్ చేస్తుంటే నేను ఇప్పటికీ భయం లేకుండా కూడా రికార్డ్ చేస్తున్నాను. ఎంతమందిలో కూడా అసలు ఏమనుకోవాలి నా గురించి అర్థం కాదు నాకు. నేనే హాయ్ హాయ్ ఆయన హాయ్ చెప్పమంటే భుజం మీద తట్టేసి వెళ్ళిపోతున్నారు. ఓకే ఐ విల్ కమ్ బ్యాక్. कट करो. ఓకే నడుచుకుంటూ అయితే 1 కిలోమీటర్ దాకా అయితే వచ్చాను. ఎక్కడికి వచ్చామని అడిగితే ఇది పొద్దున వచ్చాం కదా బ్లాక్ సీ అక్కడికైతే వచ్చాను. ఎందుకు వచ్చామంటే సోమేష్ బ్రో పొద్దున పరిచయం అయ్యాడు కదా మనకి కోట దగ్గర దుర్గ కోట దగ్గర. అతన్ని కోట కింద దింపేసి వెళ్ళిపోయాను. అతను ఈ ఊరే కానీ తను పూణేలో వర్క్ చేస్తాడంట. అతను ఏదో పని ఉందని చెప్పేసి వెళ్ళాడు. అతను ఇప్పుడు కలుద్దామని చెప్పేసి అని అన్నాడు. ఇక్కడికైతే వచ్చాను. పొద్దున ఇక్కడికి వస్తే ఎవరు లేరు. ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారు. అందరూ చాలామంది ఉన్నారు ఇప్పుడైతే. సోమేష్ బ్రో అయితే వచ్చేసాడు. సే హాయ్ బ్రో. हाय. ఎంత బాగుంది అసలు. సన్సెట్ అయిన తర్వాత మనకి సన్వి రేస్ అనేవి అట్లా పైకి లైట్గా వస్తున్నాయి. అవన్నీ కూడా ఏమీ కాకుండా కింద బ్లాక్ పైన రెడ్ ఆ పైన లైట్ ఎల్లో ఆ పైన లైట్ బ్లూ అండ్ దానిపైన ఇంకా డార్క్ ఉంది కలర్. చాలా బాగుంది అసలు వ్యూ అయితే. చూస్తానికి వ్యూ చాలా బాగుంది. ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దీస్ కలర్స్ ఫ్రమ్ దిస్. ఓకే సోమేష్ బ్రో అయితే వెళ్ళిపోతున్నాడు ఇక్కడ నుంచి. పూణేలో కలవాలి మళ్ళీ సోమేష్ బ్రోని. ఓకే బాయ్ బ్రో. పూణే వితిన్ 1 వీక్ వీఆర్ గోయింగ్ టు మీట్ అగైన్. ఓకే సోమేష్ బ్రో అయితే వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ఒక్కనే రోడ్డు మీద నడుస్తున్నాను. నిన్న నైట్ నేను ఎక్కడ దాకా వచ్చాను కానీ నాకు ఈ పక్కనే సముద్రం ఉందని తెలియలేదు. ఎందుకంటే అది వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువ రావటం వల్ల ఆ సౌండ్ అనేది నాకు వినపడలేదు. జనరల్గా మనకి బీచ్ ఉంటే వేవ్స్ అనేవి చాలా బాగా వస్తాయి. ఆ సౌండ్ అనేది మనకి కొంచెం దూరం వరకు వినపడుతుంది.
కానీ ఇక్కడ అసలు బీచ్ ఉందని కూడా తెలియలేదు, ఎందుకంటే ఆ వేవ్స్ రాకపోవడం వల్ల తెలియలేదు. ఇప్పుడు నేనైతే రూమ్కి వెళ్తాను. రూమ్కి వెళ్ళే ముందలే ఏదైనా తినేసి ఇంకా డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయి వీడియో ఎడిట్ చేసి వీడియో అయితే మ్యాక్సిమం ఈ రోజు కానీ రేపు పొద్దున కానీ అప్లోడ్ చేయేలాగా చూసుకోవాలి.